నమస్కారం అందరికీ. నా పేరు బీపీ శివశంకర్ రెడ్డి. మాది చింతకొమ్మ దిన్నె మండలం, గ్రామం వచ్చి చింతకొమ్మ దిన్నె మండలం, వైఎస్ఆర్ జిల్లా. 2 ఎకరాలకు పైరు పెట్టాలని ఉన్నాను. డిప్పు అతికాలను కలిసినాను. 1 ఎకరాకు మిరప చెట్లు, 1 ఎకరాకు చామంతి చెట్లకు డిప్పు అతికాలం కలిసింటే నాకు 2024-25లో నాకు సబ్సిడీ 90% ఇచ్చినారు. నాకు సహాయాలు ఇచ్చినారు. పరిచి బాగా నీళ్ళు అనుకూలంగా ఉండడం వల్ల నాకు సప్లై అవుతుంది. గతంలో పంట పండాలంటే కష్టంగా అనేది, ఇప్పుడు డిప్పు వచ్చిందన 2-3 పంటలు పెట్టి సాగు చేస్తున్నాను. ఒక్కరోజు 1 ఎకరాకు మడవ కట్టాలంటే 2-3 రోజులు పడుతుంది. అది ఇప్పుడు సహాయంలో డిప్పు వచ్చిందన 2 గంటలు మిరప చెట్లకు, మళ్ళీ కొంతమంది 2 గంటలు చామంచికి, 4 గంటల్లో డిప్పు నాకు సహాయంలో సరి చూరుదారగా సతవలు 3-19 కానీ 3-10 కానీ 14-35-14 కానీ డ్రిప్పు ద్వారా మొక్కకు పోదు. ఈ ఇంచుల వల్ల సతవలు వేసేప్పుడు ఈ ఫెదర్ను 2 నుంచి 2.5 వరకు పెట్టుకొని చూసుకుంటూ ఉండవాళ్ళను. డ్రిప్పు వల్ల ఈ సతవలు నీరు ఏరు కన్నే పడేదన్నా దిగుమతి అవుతుంది బాగా. 2 ఎకరాలు ఉన్నది. 1 ఎకరా మిరప చెట్లు వేసిన 1 లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది. గతంలో కంటే డ్రిప్పు వల్ల ఇప్పుడు 10 క్వింటాలు ఎగస్ట్రా అయినాయి. 1 లక్ష ఖర్చు అవుతుంది. డ్రిప్పు వల్ల 1 లక్ష మిగులుతుంది. 1 ఎకరంలో 4 రకాలు చామంతి చేసినాను. పచ్చది, తెల్లది, పింకు, రెడ్. ఇప్పుడు మడవ కట్టేప్పుడు 4 టన్నులు వచ్చనేది ఇప్పుడు డ్రిప్పు వల్ల 7-6 టన్నులు వస్తున్నాయి. డ్రిప్పు వేసిందన 1 లక్ష ఖర్చు వచ్చింది. లాభం 1.5 లక్ష వచ్చింది. డ్రిప్పు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, డ్రిప్పు ఇచ్చిన అధికారులకు నా ధన్యవాదాలు.